ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ పేరు నేటికి గట్టి ప్రభావాన్ని చూపిస్తోంది. ఆయన జీవితం ప్రజల పట్ల చూపిన మమకారం, సేవాభావం ఆయనను అమరుడిగా నిలబెట్టాయి. కానీ ఈ రోజు రాజకీయాల్లో వైఎస్ఆర్ వారసత్వం అనే మాట చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ వారసత్వాన్ని ప్రజలతో నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసి తండ్రి అడుగుజాడలో నడిచే ప్రయత్నం చేశారు. మరోవైపు షర్మిల తన కుమారుడే నిజమైన వారసుడు అని ప్రకటించడం కొత్త వాదనలకు దారితీసింది. ప్రజలు మాత్రం ఒక సత్యాన్ని గుర్తిస్తున్నారు. రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం పేరుతో రాదు. వైఎస్ఆర్లా ప్రజల పక్షాన నిలబడి సాయం చేసి అందరినీ సమానంగా చూడగలిగిన వారే నిజమైన వారసులు. కాబట్టి వైఎస్ఆర్ వారసత్వం ఒక కుటుంబ ఆస్తి కాదు, అది ప్రజలకు అంకిత భావంతో పనిచేసే వారి చేతిలో ఉండాల్సిన జీవం. వైఎస్ఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలంటే ఆయన చూపిన ప్రజాసేవ మార్గాన్ని అనుసరించాలి. అందులో జగన్ ముందున్నారు. షర్మిల మాత్రం ఆస్తి కోసం సొంత అన్నపైనే తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టి ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్లతో కలిసి సొంత అన్నను, తండ్రి పేరున్న పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పేరు పెట్టుకోవడం కాదు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే షర్మిల, ఆమె కొడుకు ముందున్న అసలు వారసత్వం. కానీ ఈ విషయంలో జగన్ ఎంతో ముందున్నారు.